అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్సైన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలం పెరుగుతుందా లేకపోతే అధికారికంగా ఎమ్మెల్యేల బలం ఎమ్మెల్సీల బలం పెంచుకునే ప్రయత్నం ఉందా అనేది ఒక విషయాన్ని ఒక 2 నిమిషాల తర్వాత మనం దాన్ని చర్చిద్దాం. దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 42 పేజీలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 42 పేజీలు 37 అంశాలు, దాంతోపాటు అభయహస్తం పేరు మీద కొన్ని డిక్లరేషన్స్, దాంట్లో సుపరిపాలన కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కావచ్చు, చేవెళ్ళ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అనేక డిక్లరేషన్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి, వాళ్ళకు పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి, సంక్షేమం చేస్తామని చెప్పేసి వాళ్ళకి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో విద్యారంగం ఆగమాగమైంది, పారిశ్రామిక రంగం పరేషాన్ ఉన్నది, విద్యుత్ రంగం మతలాకుతలమైంది, ఎక్సైజ్ పాలసీలో నాన్ బ్రాండెడ్ లిక్కర్స్ ఈరోజు హైదరాబాద్లో మిగతా చోట్ల ఈరోజు వీరంగం వేస్తూ ఉన్నాయి, వ్యవసాయ రంగం మొత్తం కూడా చిన్నభిన్నమైంది, కార్మిక సంక్షేమం మొత్తం కూడా కనుమరుగైపోయింది. ఇవన్నీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో జరిగినాయి. స్విగ్గీ, జొమాటో, గిగ్ వర్కర్లు, ఫుడ్ ట్రక్స్, స్ట్రీట్ ఫుడ్స్ లేదా ఫుడ్ ఇండస్ట్రీ కంప్లీట్గా 11 o'clock మొత్తం క్లోజ్. 11 తర్వాత నీకు ఈరోజు ఈరోజు ఐటీ కారిడార్, ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ హబ్, ఐటీ కారిడార్లో కనీసం ఛాయ్ నీళ్ళు దొరకని పరిస్థితి ఈరోజు ఐటీ ఎంప్లాయీస్కి వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఇది కేవలము ఇది ఒక ట్రైలర్ మాత్రమే. కాంగ్రెస్ చూపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ట్రైలర్ మాత్రమే. అందుకే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం మీద పడ్డది. ఎందుకు ప్రభుత్వం మీద పడ్డదంటే, ఒకవైపు ఆశా వర్కర్లు ధర్నాలు చేశాను, ఒకవైపు స్టైఫండ్ రాలని గాంధీ ఆసుపత్రులు కావచ్చు, ఉస్మానియాలు కావచ్చు, జూడాలు ధర్నాలు చేస్తారు, పీజీ వాళ్ళు ధర్నా చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలు భద్రత లేదు అని చెప్పేసి, డ్రగ్స్ విధవిధిగా పెరిగిపోయిందని చెప్పేసి ఒక రకమైన ఆందోళన ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు ఇక్కడ చూస్తే హైదరాబాద్ మొత్తం, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ మొత్తం హై హీట్ టెంపరేచర్ నడుస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క ధర్నాలతో మారుమోగిపోతూ ఉంది, రాష్ట్రం వేడెక్కుతూ ఉంది. మీరు అమీర్పేట చూడొచ్చు, అక్కడ అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇందిరా పార్కు, టీజీపీఎస్సీ ఏరియా మొత్తం కూడా ఫుల్లీ ప్రొటెస్ట్లతో మారుమోగిపోతుంది. ఉస్మానియా కేంద్రంగా ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ పెడుతుంది కదా గవర్నమెంట్. అదే ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా విద్యార్థులు ఎగ్జామ్స్ రాయము అంటలేదు. మేము చదువుకోవడానికి కొంత వెసులుబాటు, కొంత సమయాన్ని ఇవ్వమని చెప్తుంది. వరుసగా 7 రోజులు, 5 రోజులు, 3 రోజుల గ్యాప్తో పరీక్షలు పెట్టడం కారణంగా సిలబస్ చాలా డిఫరెన్స్. ఎందుకంటే చాలా రోజులుగా టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు బలైనటువంటి ఈ నిరుద్యోగ యువత 1 అక్టోబర్ రోజు 2023 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వచ్చి ప్రామిస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, మేము నిరుద్యోగుల ప్రభుత్వంగా ఉంటాం, నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మీకు ఉద్యోగ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేస్తా, 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ లోపే నేను క్లోజ్ చేసేస్తా అని చెప్పి ఆనాడు మాటిచ్చి, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టు పెంచుతా అని చెప్పేసి ఆనాడు మాటిచ్చి, గ్రూప్ 1 1:100 తీస్తా అని మాటిచ్చి, డిఎస్సి మెగా డిఎస్సి వేస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, డిఎస్సిలో మెగా డిఎస్సి వేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని మాట తప్పిండు. 5,000 పోస్టులకు ఇంకో 6,000 11,000 పోస్టులు వేసిండు. 11,000 పోస్టులు వేసినప్పుడు అదే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆ మేనిఫెస్టోలో ఒక చిన్న పాయింట్ చెప్తానండి, విద్యారంగంలో చెప్తున్నా, రాష్ట్రంలో క్రీడా రంగానికి నేను అత్యధిక పెద్దపీట వేస్తా అని చెప్పిండు. వేస్తా అన్నప్పుడు 1687 పోస్టులు పీఈటీలు వేకెన్సీస్ ఉన్నాయి. ఈరోజు 187 పీఈటీలు మాత్రమే వేసిండు. ఇప్పుడు ఈ డిఎస్సీలో 187 పీఈటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత 187 పీఈటీలు వేసినప్పుడు ఈరోజు డిఎస్సీలో నువ్వు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 9,000 స్కూల్ అసిస్టెంట్ ఖాళీ, కేవలం 10% భర్తీ చేస్తున్నారు, మిగతా 90% ఖాళీ, మిగతా అన్ని ఖాళీలే ఉన్నాయి. అయితే మెగా డిఎస్సీ వేసినప్పుడు ఇవన్నీ ప్రాబ్లం ఉండదు. పోగా ఇప్పుడు విద్యార్థులు ఏమంటారు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నావు కదా, సరే ఓకే వెయిట్ చేస్తాం, మాకు 10 ఏళ్ళు వెయిట్ చేస్తాం, ఇప్పుడు నీకోసం కూడా వెయిట్ చేస్తాం. కానీ మాకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మేము మొన్ననే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసినాము, డిఏఓ ఎగ్జామ్ రాసినాము, గురుకుల ఎగ్జామ్ రాసినాము, మొన్ననే టెట్ రాసినాము, మళ్ళీ ఎంబట నువ్వేం చేసినావు అంటే ఇప్పుడు డిఎస్సి పెడుతున్నావు. డిఎస్సిలో సిలబస్ మారిందన్న, చాలా పెద్ద సిలబస్, దాంట్లో పిఐఏ ఉంటుంది, ప్రొసీజర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇది ఒక్క సిలబస్ చదవడానికి 600 పేజీల బుక్ ఉంటుంది. ఆ ఒక్క సిలబస్ కంప్లీట్ చేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది. ఆ ఒక్క సిలబస్ చదవడానికే నీకు సైకాలజీ కావచ్చు, సెలెక్టివ్ సబ్జెక్ట్స్ కావచ్చు, వీటిలో ఒక పెద్ద సబ్జెక్ట్ ఇదంతా కూడా. తర్వాత 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు 100% సిలబస్ ప్రిపేర్ కావాలి. 12 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది డిఎస్ అభ్యర్థులకు. కాబట్టి సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఒక్క 2 నెలలు ఓపిక పట్టండి. 2 నెలలు అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే మొన్న టెట్ అయిపోయింది దీంట్లోకి వస్తుంది. టెట్ను చాలామంది ఎందుకు మళ్ళీ రాసిరంటే కారణం ఏంటంటే టెట్
డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా చదువుతూ ఉంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నిరుద్యోగ విద్యార్థులు కూడా బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి, మీరు ఇక్కడ కూర్చోమని చెప్తారు, నిన్న జర్నలిస్టులను కొట్టారు, తర్వాత మొన్న ధర్నాలు చేసుకుంటే అక్కడ కూడా అదే చేశారు. ఈరోజు జర్నలిస్టులకు సంక్షేమ నిధికి నేను 100 కోట్లు కేటాయిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల కోసం చేసింది ఏంది? సున్నా. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు ఇచ్చింది ఏంది? సున్నా. మహిళలకు 2,500 ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చింది ఏంది? పెద్ద సున్నా. ఈరోజు విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తానడు 4,000 రూపాయలు, ఇచ్చింది ఏంది? సున్నా. ఈ రాష్ట్రంలో నేనేమంటే కేవలం ఇమీడియట్లీ మేము రాగానే ఇవన్నీ చేస్తా అని చెప్పినావు కదా, ఏం చేసినావు ఈ రాష్ట్రంలో అని నేను అంటున్నా. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా, నేను కంచెను తీసేస్తా అని చెప్పి టీజీపీఎస్సీకి కంచెలేస్తేవి. టీజీపీఎస్సీ కానీ అయినప్పటికి కూడా నువ్వు 5 అంచెల భద్రత పెట్టి 5,000 మంది పోలీసులను పెట్టి హైదరాబాద్ మొత్తం ఐఐటీ తీసుకొస్తే 5 సార్లు టీజీపీఎస్సీని ముట్టడి చేసి మా యొక్క నిరసనను నిరుద్యోగ యువత అంతా తెలిపారంటే అక్కడే రేవంత్ రెడ్డి ఓడిపోయిండు. అయితే ఇప్పుడు మీరు అడిగిన విషయానికి సమాధానం చెప్పుకుందాం. ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అనడానికి ఇవన్నీ నిదర్శనము. ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఎక్కడ తన దగ్గరటువంటి ఎమ్మెల్యేలు మిగతాంతా జారిపోతారని ఒక భయంలోకి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. హీఈస్ ఆల్సో అండర్ ప్రెషర్ ఫ్రమ్ ద ఢిల్లీ. ఆయన ఢిల్లీ ఫ్లైట్ టికెట్ల ఖర్చు 2.5 కోట్లు అయింది. మొన్నటి నుంచి 8 నెలల పాలన ఢిల్లీకి పోయేసిన ఫ్లైట్ టికెట్ 2.5 కోట్లు అయింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి ఆడ చెప్పాలి, ఆడ అప్రోలస్ ఇక్కడ చెప్పాలి. 4 నెలల కింద ఆయన రిక్రూట్మెంట్ జరిగాయి కదా, ఏదైతే ఇప్పుడు పిఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, ఈ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 4 నెలల కింద ఇస్తే జీవో మొన్న పాస్ చేసుకోగలిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఢిల్లీ అప్రూవల్ కోసం. అంటే అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి పాలన మీద పట్టు లేదు. కేవలము ఆయన ఇంకా పిసిసి చీఫ్ లెవెల్లోనే ఆ పక్క పార్టీలను గుంజుదామా, దీంట్లో పెంచుకుందామా అనే దాంట్లో ఉన్నారు తప్ప ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను కొనడంలో తీసుకోవడంలో తప్ప ఆయనకు ఈ పాలన మీద ప్రజా సమస్యల మీద పట్టు లేదు అనేది భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా యువమోర్చా కాంగ్రెస్ యొక్క తీరును, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మేము ఎండగడతా ఉన్నాం. ఓ రకంగా మీరు చేసిన ఇనిషియల్ కామెంట్స్లో పాత ప్రభుత్వమే బాగుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందన్న ధ్వని వినిపించింది. పాత ప్రభుత్వం బాగుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది కదా, పాత ప్రభుత్వం బాగలేకనే దాన్ని తీసి బొందబెట్టిర్రు. దాన్ని అదేవిధంగా గణనీయంగా ఓటు షేర్ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈరోజు ఉద్యమకారులు నిరుద్యోగులు చేసిన ఒక ధర్నా లోపల భారతీయ జనతా యువమోర్చా ఫ్రంట్ లైన్ నుండి ఫైట్ చేసింది. మీకు చూపిస్తాను నేను. ఇక్కడ కనిపిస్తున్న గాయం ఏదైతే ఉందో ఇది నా మీద కొట్టిన లాఠీ దెబ్బ. తర్వాత నా రిబ్ పైన కడుపు మీద షూ వేసి ఒక ఏసీపీ స్థాయి అధికారి తొక్కిండు. హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసినాం మేము కూడా దాని మీద. మహిళా కార్యకర్తను చూడకుండా వాళ్ళని కొడితే ఇక్కడ మజిల్ ఫ్రాక్చర్ వచ్చేసింది. ఇలా రోజు నిత్యం ఉదయం లేచి మేము ప్రజా సమస్యలమైనా విద్యారంగ నిరుద్యోగ సమస్యలైనా మాట్లాడితే దాడులు, పోలీసులు అరెస్టులు, సాయంత్రం వరకు స్టేషన్లో పెట్టాలి, అంటే 41 CRPC పంపాలి. ఒక రకమైన భయానకర వాతావరణాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. మహేష్ ఒక మాట చెప్పండి, ప్రభుత్వం ఏర్పడ్డది వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికలు అంటే మళ్ళీ మనకు తెలిసిందే రాజకీయం ఉంటుంది, ఎన్నికల కోడ్ ఉంటుంది, అది అయిపోవాలి, అది అయిపోయిన తర్వాత కదా ప్రభుత్వం ఏదైనా చేయడానికి. ఈలోగానే పాత ప్రభుత్వం వేసిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ముందుకు తీసుకుపోతా ఉంది, కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వేస్తూ ఉంది. మీరు సమయం ఇవ్వకుండా ఇది కేవలం రాజకీయం కోసమే చేస్తున్న విమర్శగా ఎందుకు చూడకూడదు? నో, ఇది రాజకీయ విమర్శ అస్సలు కాదు. నిరుద్యోగుల విషయం వచ్చేసరికి రాజకీయ పార్టీలు, ఈవెన్ బీయింగే ఒక స్టూడెంట్గా ఒక స్కాలర్గా నేనేమంటారంటే మిగతా పార్టీలు అందరూ కూడా జెండాలు పక్క పెట్టి ఒకటే ఎజెండా, నిరుద్యోగ భవిష్యత్తు కోసం మనం అంతా కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఆనాడు ఉద్యమ సమయంలో మేము పనిచేసినాం, 31 కేసులు పెట్టుకున్నాం, 6 సార్లు జైలుకు పోయినాం. అప్పుడు కూడా ఉద్యోగాల కోసమే కదా. ఇప్పుడు ఉద్యోగ విషయం, నిరుద్యోగ విషయం వచ్చిన తర్వాత మేము అదే కమిట్మెంట్తో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒక తప్పు కారణంగా పేపర్ లీకేజ్ అయింది. వాళ్ళు చేసిన తప్పు కారణంగా మళ్ళీ పేపర్ రద్దయింది. నువ్వేం చేసినావు ఎమ్మటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకొక 63 పోస్టులను కలిపి 60 పోస్టులను కలిపి ఇంకో నోటిఫికేషన్ ఇచ్చినావు. 16 రోజులు సమయం ఇస్తే నీకు వచ్చిన అప్లికేషన్స్ 2 లక్షలు, 2 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తే నీకు వచ్చిన అప్లికేషన్స్ 1,30,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ అప్లికేషన్ సంఖ్య పెరిగింది. సో కాబట్టి అదేవిధంగా విద్యార్థులు 2 సార్లు క్వాలిఫై అయ్యారు, 3వ సారి క్వాలిఫై కాలేకపోయారు. కారణం అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి దీని లోపల. సో ఈ కారణాలన్నింటినీ చూపిస్తున్నాయి కదా. విద్యార్థులు ఏమడుతున్నారు, 1:100 తీసుకోండి అని అడుగుతున్నారు గ్రూప్ 1లో. అయితే ప్రభుత్వం, మీరు అడిగినట్టు ఒక చిన్న విషయం చెప్తానా, ఈ ప్రభుత్వము పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఒక క్యాలెండర్ను సెట్ చేయడంలో విఫలమైంది. క్యాలెండర్ నువ్వు పర్ఫెక్ట్గా చేసినట్టయితే ఈరోజు విద్యార్థులు ఇంత ఇబ్బంది కాదు. నువ్వు చెప్పిన 1:100 అడుగుతుర్రు, నువ్వు చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్ట్ అంటారు.